మీరు చేసిన సర్జరీ ఏదైనా ఒకటి మాకు చూపించగలరా అండి దీనికి సంబంధించి? సో ఇతను మామూలుగా బెడ్ మీద పడుకున్నాడు. పడుకుంటే కాలు ఇలా ఆకాశంలోకి చూస్తుంటుంది. ఇతనికి ఎందుకు జరిగిందంటే ఇలాగా చిన్నప్పుడు పొలం దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ కాలుని కిందకి పెట్టడానికి ఇంకొక సైడ్ కాలుని పూర్తిగా బెండ్ చేసి నడుమంతా బెండ్ చేసి అతను ఇలా ఒక 10 years ఇలాగే నడుస్తూ ఉన్నాడు. చాలా హాస్పిటల్స్ అప్పటికి తిరిగి చాలామంది ఇది చాలా రిస్కీ సర్జరీ, కాలు తీసేయాల్సిన అవసరం కూడా రావచ్చు అని చెప్పినప్పుడు భయపడి మా దగ్గరికి వచ్చాడండి. దాన్ని మేము ఛాలెంజింగ్గా తీసుకొని మేము టేకప్ చేసి దాన్ని ప్రాపర్గా ప్లాన్ చేసి సర్జరీ చేశాము. మీరు చూడొచ్చు ఇంకొక కాలు మీద కంప్లీట్గా స్ట్రెస్ రిలీవ్ అయిపోయింది, నడుము మీద కూడా కంప్లీట్గా స్ట్రెస్ రిలీవ్ అయిపోయింది. ఫీలింగ్ ఏంటి సార్ మామూలుగా ఈ సర్జరీ అయిన తర్వాత ఒకసారి? చాలా పెద్ద మాట అంటుంటాడు, సార్ నాకు సెకండ్ లైఫ్ ఇచ్చారు మీరు అంటుంటాడు. రియల్ వర్డ్ సార్. ఇట్స్ ట్రూ, బట్ గాడ్ గేవ్ మీ దట్ స్ట్రెంగ్త్ టు సర్వ్ ద పీపుల్. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం నేను గుంటూరులోని లక్ష్మణ్ ఆర్థో కేర్ సెంటర్లో ఉన్నాను. మనతో ఉన్నారు ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్, గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ లక్ష్మీనారాయణ గారు. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే నవీన్ గారు. చాలా మందికి హైట్ పెరగాలనే ఆశ ఉంటుంది. గత 2 సంవత్సరాల క్రితము హైట్ పెరగాలి అని చెప్పేసి ఒక సర్జరీ చేశారు. ఆ సర్జరీ వల్ల కొంచెం మళ్ళీ ఇన్ఫెక్షన్స్ అయ్యాయి, కొంచెం అది చాలా కాంప్లికేషన్ కూడా అయింది. సో అసలు నిజంగానే హైట్ పెరిగే విధంగా సర్జరీలు ఉన్నాయా? అదేవిధంగా పుట్టుకతోనే కొద్దిమంది కాళ్ళు వంకర్లు, చేతులు వంకర్లు ఉంటాయి. అట్లాంటి వాళ్ళు మళ్ళీ నార్మల్ లైఫ్కి లీడ్ చేయొచ్చా అండి? తప్పకుండా నవీన్ గారు. యాక్చువల్లీ మీరు ఇందులో 2 questions అడిగారు. ఒకటి హైట్ చేయొచ్చా అనేది ఒకటి, ఇంకొకటి పుట్టుకతో వంపులు వాటికి ఏం చేయాలన్నది. ఇవి సపరేట్ టాపిక్స్ అండి. మామూలుగా హైట్ కావాలనుకునే వాళ్ళకి బెండ్లు ఏమి ఉండవు, నార్మల్ పర్సనే. కాకపోతే వాళ్ళు కొంచెం షార్ట్గా ఉండటం వల్ల సొసైటీలో వాళ్ళకి కొంచెం తెలియని ఒక స్టిగ్మా వల్ల మిగతా వాళ్ళని చూసినప్పుడు నేను కూడా హైట్ ఉంటే బాగుండు అని అనుకొని ఆప్షన్స్ చూస్తుంటారు. సో ఈ ఆప్షన్స్ చూసినప్పుడు వాళ్ళకి లింబ్ లెంథనింగ్ సర్జరీ అంటాం. సో ఆ లింబ్ లెంథనింగ్ సర్జరీ అనే ఆప్షన్ ఉంది. సో అలాగే సెట్ చేసినప్పుడు కొంతమంది ఇట్లా ఈ సర్జరీస్ కూడా చేయించుకుంటున్నారు. ఇట్స్ నాట్ ఏ న్యూ సర్జరీ. యాక్చువల్గా 1956లో రష్యన్ సర్జన్ ప్రొఫెసర్ గ్యాబ్రియల్ అబ్రమోవిచ్ ఇలిజరోవ్ అనే సర్జన్ ఒక టెక్నాలజీని డెవలప్ చేశారు. గ్రాడ్యువల్గా కొంచెంగా బోన్ని, మన కండరాలని లెంత్ చేయటం. ఫస్ట్ ఇది డాగ్స్ మీద ట్రై చేశాడండి, సక్సెస్ అయింది. తర్వాత వార్ ఇంజరీ అయిన పేషెంట్స్ కొంత వాళ్ళల్లో ఇంజరీస్ అయిన వాళ్ళల్లో ట్రై చేశారు. దాంట్లో కూడా సక్సెస్ఫుల్గా చేయగలిగారు. ఆల్మోస్ట్ 30 years రీసెర్చ్ వర్క్ చేసినాక ఆ టెక్నాలజీ వరల్డ్కి ప్రజెంట్ చేశారండి. తర్వాత వెస్ట్రన్ వరల్డ్ ఈ టెక్నిక్ని అడాప్ట్ చేసుకుంది. స్లోగా ఏషియన్ కమ్యూనిటీ కూడా ఈ టెక్నాలజీని అడాప్ట్ చేసుకున్నారు. సో ఈ హైట్ చేయటం అనే సర్జరీని చాలా సంవత్సరాలుగా చేస్తున్నారు. కానీ అన్ఫార్చునేట్గా హైదరాబాద్లో ఒక ఇన్సిడెంట్ లాంగ్ బ్యాక్, ఇట్స్ నాట్ 2 years బ్యాక్, లాంగ్ బ్యాక్ ఒక పర్సన్ హైట్ చేయించుకోవడానికి ఓన్ కన్సెంట్తో వెళ్ళి పేరెంట్స్తో ఇష్టం లేకుండా చేయించుకొని తర్వాత అది కొంచెం కాంప్లికేట్ అయ్యి పేరెంట్స్ వచ్చి హాస్పిటల్కి వచ్చి అంత ఇష్యూ అయ్యి బాగా హైలైట్ అయిపోయిందండి. ఇప్పటికీ మాకు కొంతమంది పేషెంట్స్ ఆ సర్జరీ చేయించుకోవడానికి వచ్చినప్పుడు అదే రెఫరెన్స్ ఇస్తుంటారు మాకు కూడా. బట్ అది ఒక అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్, అంతటితో అయిపోలేదు. అది దానికి ముందు సర్జరీస్ అవుతున్నాయి, దాని తర్వాత కూడా ఈ సర్జరీస్ చేయించుకుంటానే ఉంటారు. ఎక్విప్మెంట్ ఎట్లా ఉంటాయి వీటిలో కొన్ని 2 types 3 types ఆఫ్ ఎక్విప్మెంట్ ఉన్నాయండి. ఒరిజినల్ టెక్నిక్ అయితే ఇది ఇలిజరోవ్ సర్జరీ అంటాము. ఈ రింగ్స్లో ఈ రాడ్స్ ఉంటాయి, ఈ రాడ్స్కి నట్స్ ఉంటాయి. సో డైలీ దానికి క్యాలిబ్రేషన్ పేషెంట్కి ట్రైన్ చేస్తాము. మేము బోన్ కట్ చేస్తాము, తర్వాత పేషెంట్కి ట్రైన్ చేస్తాము. రోజు ఇంటి దగ్గరే దీన్ని కొంచెంగా తిప్పుకుంటా ఉంటే కాలు లెంత్ అవుతుంది. ఇది ఒరిజినల్ టెక్నిక్ అండి. తర్వాత వెస్ట్రన్ వరల్డ్ బోన్ పెరుగుతుందా సార్, లేకుంటే ఎట్లా? అది బోన్ మేము కట్ చేస్తాము. పేషెంట్ వచ్చేసి రోజుకి 1 mm తిప్పుతుంటారు. సో 1 mm లెంత్ అవుతుంటుంది. బోన్తో పాటు చుట్టూ ఉండే కండరాలు, నరాలు అన్నీ కూడా సాగుతాయి. లోపల రాడ్ ఏమి ఉండదు, అదే బోన్ పెరుగుతా అది ఒరిజినల్ టెక్నిక్. తర్వాత దీంట్లో కూడా ఎక్విప్మెంట్లో చాలా అడ్వాన్సెస్ వచ్చాయండి. తర్వాత లింబ్ రీకన్స్ట్రక్షన్ సిస్టమ్ అని చెప్పేసి ఇది ఒక టెక్నిక్ అండి. ఇందులో కూడా ఇది ఒక సైడే స్కేల్ లాగా వస్తుంది, రింగ్స్ లాగా కంప్లీట్గా సరౌండ్ చేయకుండా. దీనికి కూడా బోల్ట్ వస్తుంది. దీన్ని కూడా డైలీ అంతే 1 mm తిప్పుకోవచ్చు.
ఇంకా వెస్ట్రన్ వరల్డ్లో మ్యాగ్నెటిక్ ఇంటర్నల్ లెంథనింగ్ నెయిల్స్ కూడా వచ్చినాయండి. ఇంకా బయటికి ఏముండవు, అది లోపల బోన్ లోపలే ఉంటుంది, దానికి మ్యాగ్నెటిక్ పవర్ ఉంటుంది. మనం థై మీద మ్యాగ్నెట్ పెట్టుకుంటే దానికి క్యాలిబ్రేషన్ చేసుకుంటే ఇంటర్నల్గా అది లెంత్ అవుతూ ఉంటుంది. అది చాలా అడ్వాన్స్డ్ టెక్నిక్. ఇప్పుడు హైట్ పెరగాలంటే కాళ్ళు ఒక్కటే పెరిగితే సరిపోదు కదా. సో ఈ హ్యాండ్స్ కావచ్చు చాలా అవి కూడా ఉండాలి. చాలా మంచి క్వశ్చన్ అడిగారు. యాక్చువల్గా ఇది హైట్ అంటే ఏదో మ్యాజిక్ లాగా అయిపోదు, చాలా లాంగ్ ప్రొసీజరు. ఫస్ట్ వచ్చేసి మోకాళ్ళ కింద చేస్తాము 2 లెగ్స్కి, తర్వాత ఒక స్టేజ్లో, తర్వాత స్టేజ్లో మోకాళ్ళ పైన చేస్తాము తొడ దగ్గర. ఈ 2 లెంత్ అయితే మన అప్పర్ బాడీ షార్ట్గా కనిపిస్తుంది. సో ఎప్పుడైతే లోవర్ బాడీ లెంత్ అయిందో అప్పర్ బాడీ షార్ట్గా కనిపిస్తే ఎసిమెట్రిక్ అంటాం. సో చూడటానికి ఆడ్గా ఉంటారు. సో అప్పుడు చేతులు మోచేయి పై భాగంలో కూడా మళ్ళీ లెంత్ చేయాల్సి ఉంటుంది. మనకి సిమెట్రిక్గా లోవర్ బాడీ అప్పర్ బాడీ సిమెట్రిక్గా ఉండటానికి లెంత్ చేయాల్సి వస్తుంది. ఇది 3 to 4 స్టేజెస్లో చేస్తామండి. ఆల్మోస్ట్ ఒక 2 years టైం పెట్టాలి. వాళ్ళు 1 సెంటీమీటర్ పెరగడానికి ఎంత టైం పడుతుంది సార్? 1 సెంటీమీటర్ వచ్చేసి నార్మల్గా అయితే స్టడీస్ ప్రకారం 1 month అండి 1 సెంటీమీటర్కి. సో మనం మన కండరాలు నరాలు ఎంతవరకు సహకరిస్తాయి అనేది మనం అట్లా అని చెప్పి టూ మచ్గా చేయలేము. కొంత లెవెల్ చేశాక 6 feet చేయండి సార్ అంటే కుదరదు అంటారు. కుదరదు. సో ఒక 3 inches 4 inches వరకు మన బాడీ కోఆపరేట్ చేస్తుంది. ఆ కండరాలు నరాలు కూడా అన్నీ సాగుతాయి కదా, పెయిన్ వస్తుంది. తర్వాత ఇంకా మన బాడీ రెసిస్ట్ చేస్తుంది, ఇంకొద్దు నాకు చాలని వెనక్కి తీసేసుకుంటూ ఉంటుంది. సో ఆ లెవెల్కి వెళ్ళినాక ఇంకా ఆపేయాలి. అక్కడికి వెళ్ళినాక ఇంకా అలా అని చెప్పి చేసుకుంటూ వెళ్ళిపోకూడదు. సో ఇది నీడెడ్ సర్జరీ కాదు, ఎంతో అవసరమైతే తప్పించి చేయించుకోకూడదు, రొటీన్గా చేయించుకునేది కాదు. చాలా ప్లాన్డ్గా ఎంతో అవసరమైతే తప్పించి. యాక్చువల్గా అయితే కాస్మెటిక్ లెంథనింగ్ అంటాం దీన్ని. కానీ కొంతమంది బై బర్త్ వాళ్ళకి కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల షార్ట్ మన భాషలో మరగుజ్జులు అంటాం, మీరు చూస్తూ ఉండొచ్చు. అది వాళ్ళకి అది మెడికల్ ప్రాబ్లం. సో అట్లాంటి వాళ్ళలో మనం చేయొచ్చు. సో వాళ్ళు చాలా షార్ట్గా ఉంటారు, 4 feet ఉంటారు, 3 feet ఉంటారు. సో వాళ్ళకి నీడెడ్ అది, వాళ్ళకి సర్జరీ. 5 feet దాటి ఉన్న వాళ్ళకి అది నీడెడ్ కాదు. సో ఎంతో వాళ్ళు సోషల్గా ఎంతో ప్రాబ్లం ఉంటే తప్పించి ఈ సర్జరీకి వెళ్ళకూడదండి, రొటీన్గా చేయించుకోవద్దు. ఎవరు కాంప్లికేషన్స్ ఉంటాయి సార్, అంటే ఇన్ఫెక్షన్స్ అయ్యే ఛాన్సెస్. కాంప్లికేషన్స్ అంటే అవే అది చాలా వరకు మనం ఇందాక మీరు ఎగ్జాంపుల్ చెప్పినట్టుగా న్యూస్లో అది చూసిన తర్వాత భయపడుతూ ఉంటారు. అవును. సో దానికి చాలా ప్రికాషన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. వాటిని రెగ్యులర్గా క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ వైర్స్ పిన్స్ లాగా ఉంటాయి, వాటిని రెగ్యులర్గా స్టెరైల్గా క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అవి క్లీన్ చేసుకోకపోతే ఆ ఇన్ఫెక్షన్ అయితే అవి, ఎందుకంటే ఆ పిన్స్ బోన్లోకి ఉంటాయి. సో ఆ ఇన్ఫెక్షన్ బోన్లోకి వెళ్ళిందంటే సర్జరీ అంతా కాంప్లికేట్ అయిపోతుంది. సో ఇట్స్ నాట్ అన్ ఈజీ సర్జరీ, బట్ అలా అని చెప్పి ఇంపాసిబుల్ సర్జరీ కూడా కాదు. విత్ ప్రాపర్ ఎక్స్పీరియన్స్డ్ సర్జన్తో, స్కిల్డ్ సర్జన్తో చేయించుకొని ప్రాపర్గా ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయ్యి స్టేజ్ వైజ్గా చేయించుకొని ప్రాపర్గా అవసరం ఉన్న వాళ్ళకి చేయించుకుంటే సక్సెస్ఫుల్ సర్జరీ అండి. దానికి లక్ష్మీనారాయణ గారు అంటేనే ఛాలెంజింగ్ అనమాట. సో సార్ మీరు ఆఫ్ ది రికార్డ్ నాకు ఒక వీడియో చూపించారు. ఇంకొకటి మీరు అడిగిన క్వశ్చన్లో ఇంకొకటి వంపులు అండి. సో ఈ వంపుల్లో కూడా రకాలు ఉంటాయి. కొంతమందికి పుట్టుకతోనే వస్తాయి అవి, కొంతమందికి ఏమో పెరిగే వయసులో వస్తాయి. కొన్ని ఇన్ఫెక్షన్స్ రావడం వల్ల వాళ్ళకి బోన్ డ్యామేజ్ అయిపోయి తర్వాత పెరిగే వయసులో అవి బెండ్ అయిపోతాయి. కొంతమందికి ఇంకొక 3వ కేటగిరీ, ఏదైనా యాక్సిడెంట్ జరిగి ఆ యాక్సిడెంట్ జరిగినప్పుడు మనకి పెరిగే వయసులో ఎముకలో గ్రోత్ ప్లేట్స్ అంటాం. సో మనం లెంత్ అవడానికి ఉపయోగపడే, మనం ఇప్పుడు ఎలాగైతే ఆర్టిఫిషియల్గా లెంతనింగ్ మాట్లాడుకున్నామో, గాడ్ మనకి లెంత్ అవడానికి ఆల్రెడీ లోపల ప్లేట్స్ ఇచ్చారు. సో అవి గ్రోత్ ప్లేట్స్ అంటాం. ఆ గ్రోత్ ప్లేట్స్ డ్యామేజ్ అయినప్పుడు ఈ బెండ్లు వెళ్ళటం, షార్ట్ అవ్వటం ఇవి జరుగుతుంటాయి. సో మీరు ఇందాక చెప్పినట్టు షార్ట్ అవ్వటం కూడా ఓవరాల్గా షార్ట్గా ఉండటం వేరు. యాక్సిడెంట్ అయ్యి ఏదన్నా ఒక కాల్ డ్యామేజ్ అయినప్పుడు ఒక కాల్ ఇంకో కాల్ మీద షార్ట్ అవుతుంది. మీరు చేసిన సర్జరీ ఏదైనా ఒకటి మాకు చూపించగలరా అండి దీనికి సంబంధించి? చూపిస్తాను, మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఈ పిక్చర్ చూడొచ్చు మీరు. సడన్గా ఎవరైనా తెలియని వాళ్ళు చూస్తే ఈ పేషెంట్ బోర్లా పడుకున్నాడేమో అన్నట్టుగా ఉంది కదా. సో ఇతను మామూలుగా బెడ్ మీద పడుకుంటే కాలు ఇలా ఆకాశంలోకి చూస్తుంటుంది. ఇతనికి ఎందుకు జరిగిందంటే ఇలాగా, చిన్నప్పుడు పొలం దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక మోటార్ యాక్సిడెంట్ అయిందండి, అంటే ఎలక్ట్రిక్ యాక్సిడెంట్. దాంట్లో మనకి కాలంతా బర్న్ అయిపోయింది. కాలంతా బర్న్ అయిపోయినప్పుడు మోకాల దగ్గర మనకి కాలు పెరిగే భాగం ఉంటుంది. ఇందాక చెప్పినట్టు కాలు పెరిగే భాగం డ్యామేజ్ అయిపోవటం వల్ల ముందు పక్క పెరిగే భాగం అంతా డ్యామేజ్ అయిపోయింది. ఓన్లీ మోకాలు వెనక పక్క భాగమే పెరిగింది. సో వెనక పక్క భాగం పెరుక్కుంటూ దాన్ని కాలుని పైకి తీసుకెళ్ళిపోయింది. సో ముందు పక్క భాగం అనేది ఇంకా పెరగడం ఆగిపోయింది. సో అందుకని కాలు మనకి స్ట్రైట్గా పెరగకుండా పైకి పెరిగిపోయింది. సో ఇతనికి చిన్న వయసులో జరిగింది ఈ యాక్సిడెంట్. మా దగ్గరకు వచ్చినప్పటికీ ఇతనికి 23 years అండి. సో ఇతను ఇలా పెట్టుకొని కూడా మేనేజ్ చేస్తూ మిగతా కాలుని తుంటిని అన్నిటిని బెండ్ చేసుకుంటూ
నడుస్తుండేవాడు కూడా. సో ఆ నడక వీడియో కూడా చూపిస్తాను మీకు. మీరు ఇక్కడ చూడొచ్చు, ఆ కాల్ని కిందకి పెట్టడానికి ఇంకొక సైడ్ కాల్ని పూర్తిగా బెండ్ చేసి, నడుమంతా బెండ్ చేసి అతను ఇలా ఒక 10 years ఇలాగే నడుస్తూ ఉన్నాడు. సో దీనివల్ల ఏమవుతుంది, ఆ నడుము మీద ఇంకొక కాలు మీద బాగా ఒత్తిడి పెరిగిపోయి ఇంకా నొప్పి తట్టుకోలేక చాలా హాస్పిటల్స్ అప్పటికి తిరిగి చాలామంది ఇది చాలా రిస్కీ సర్జరీ, కాలు తీసేయాల్సిన అవసరం కూడా రావచ్చు అని చెప్పినప్పుడు భయపడి కాలు తీయకుండా ఎవరైనా సర్జరీ చేస్తారేమో అని తిరుగుతూ మా దగ్గరికి వచ్చాడండి. దాన్ని మేము ఛాలెంజింగ్గా తీసుకొని కంపల్సరీ కాల్ని స్ట్రైట్ చేస్తాము, కాలు తీసేయమని ధైర్యం చెప్పి అతనికి మేము టేకప్ చేసి దాన్ని ప్రాపర్గా ప్లాన్ చేసి సర్జరీ చేశాము. ఈ సర్జరీకి ఎన్ని రోజులు పట్టింది సార్? సో ఇది ఆల్మోస్ట్ ట్రీట్మెంట్ 10 months అండి. 10 months పట్టింది. 10 monthsలో ఆ కాల్ని స్ట్రైట్ చేయటం, ఆ స్ట్రైట్ అయిన కాల్ లోపల గ్యాప్ని బోన్ గ్రో చేయటం అంతా చేసేసాము. సో 10 monthsలో చేసిన తర్వాత ఎట్లా నడిచాడు అనేది చూద్దాం సార్. నిజంగా ఇది చూస్తూ ఉంటే మాకే అయ్యో పాపం అనిపించి ఉంటుంది, ఒక భయంగా ఉంది. మనం యాక్చువల్గా మన సొసైటీలో చాలామంది ఇలా నెగ్లెక్టెడ్ పీపుల్ ఉన్నారండి. కొంచెం చిన్నప్పుడు యాక్సిడెంట్స్ అయ్యి సరిగ్గా కాళ్ళు సెట్ అవ్వక మనం చూసుకుంటే ఒక్కొక్క ఊర్లో 1 or 2 people ఇట్లా బెండ్తో అట్లా పోలియోతోనో ఇంకో బెండ్తో ఇన్ఫర్మేషన్ తెలియక సార్, అంటే దీనికి కూడా సర్జరీలు కరెక్ట్గా చేస్తారు అని తెలియక అట్లా ఆగిపోతా ఉన్నారు. సర్జరీస్ తెలియక చాలామంది ఆగిపోతున్నారు. దీనికి సర్జరీ ఉంది, ఛాలెంజింగ్ సర్జరీ, కానీ దానికి సంబంధించిన స్పెషాలిటీ డాక్టర్స్ ఉన్నాము, సర్జరీ చేస్తాము, వాటిని సక్సెస్ కూడా చేసే అవకాశం ఉంది. ఈ పిక్చర్ చూడొచ్చు, బిఫోర్ అతను నుంచుంటే ఇలా ఉండేవాడు బిఫోర్. సో ఆఫ్టర్ అతని కాలు స్ట్రైట్ చేశాక ఇలా వచ్చాడు. సో దీని తర్వాత మీకు వాకింగ్ చూపిస్తాము. సో మీరు చూడొచ్చు, ఇంకొక కాలు మీద కంప్లీట్గా స్ట్రెస్ రిలీవ్ అయిపోయింది, నడుము మీద కూడా కంప్లీట్గా స్ట్రెస్ రిలీవ్ అయిపోయింది, స్ట్రైట్గా నడుస్తున్నాడు. ఇతను ఇప్పుడు వరంగల్ NITలో MTech కంప్లీట్ చేశాడు. అతను ఇన్ని సంవత్సరాలు నడవలేనంతా 6 kilometers వాళ్ళ హాస్టల్ నుంచి తను చెప్తుండేవాడు, కాలేజ్ ఆటో కూడా ఎక్కేవాడు కాదు. నేను నడవటం మిస్ అయ్యానని చెప్పి 6 kilometers రోజు వాక్ చేసుకుంటూ వచ్చి వరంగల్ NITలో MTech కూడా కంప్లీట్ చేశాడు. సో ఇది యాక్సిడెంట్ వల్ల వచ్చిన వంపు అండి. నేను మీకు ఇంకొకటి చూపిస్తాను, పుట్టుకతో వచ్చే వంపు. అంటే వాళ్ళకి ఏమి యాక్సిడెంట్ అవ్వదు, ఏమి దెబ్బ తగలదు, పుట్టుకతో వచ్చే వంపులు అంటాం. అది ఇంకొకటి చూపిస్తాను మీకు. అతని ఫీలింగ్ ఏంటి సార్ మామూలుగా ఈ సర్జరీ అయిన తర్వాత? ఒకసారి సర్జరీ అయిన తర్వాత చాలా పెద్ద మాట అంటుంటాడు, సార్ నాకు సెకండ్ లైఫ్ ఇచ్చారు మీరు అంటుంటాడు. రియల్ వర్డ్ సార్. ఇట్స్ ట్రూ, బట్ గాడ్ గేవ్ మీ దట్ స్ట్రెంగ్త్ టు సర్వ్ ద పీపుల్. వీటిని కంజెనిటల్ డిఫార్మిటీస్ అంటామండి. మీరు చూడొచ్చు ఇక్కడ ఈ పాపకి ఇవి 2 కాళ్ళు మీరు చూడొచ్చు, 2 పాదాలు అట్లా లోపలికి తిరిగిపోయి ఉంటాయి. నుంచున్నప్పుడు పాదాలు ఇలా లోపల తిరిగిపోయి ఉంటాయి. ఇది పుట్టుకతో వచ్చిన బెండ్లు అనమాట. ఇప్పుడు సెన్సిటివ్ పార్ట్ దగ్గర ఎక్కువ ప్రెషర్ పడుతుంది. అవును. సో నడవాలన్నా కూడా పాదాలు ఇట్లా పెట్టుకొని నడవాలి. సో అది చాలా కష్టంగా ఉంటుంది. ఇట్లా పాదాలు ఇట్లా ఉన్నప్పుడు నడవటము ఎట్లా నడుస్తుండేది కూడా చూపిస్తాను నేను. సో వాళ్ళ పేరెంట్స్ సపోర్ట్ తీసుకొని ఎంత కష్టంగా నడుస్తుంటుందో మీరు ఈ వీడియోలో చూడొచ్చు. సో ఇలా నడుస్తారు వీళ్ళు. ఆ పాదాలంతా కింద ఫుట్వేర్ వేసుకోవడానికి ఉండదు, ఆ పాదాలు చాలా పెయిన్గా ఉంటుంది, నేల మీద మన బరువు అంతా ఆ పొజిషన్లో మోయాల్సి వస్తుంది. సో ఇది చాలా డిఫికల్ట్ సిచ్యువేషన్. దీన్ని అట్లే వదిలేస్తే పెరిగి పెద్ద అయిన తర్వాత పూర్తిగా చర్మం మీద అంతా పుండ్లు పడిపోతాయి, తుంటి మీద మోకాల మీద చాలా ఒత్తిడి పడుతుంది, బ్రేక్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి, బోన్ అంతా బెండ్ అయిపోతుంది, ఆ షేప్లో తిరిగిపోతాయి బోన్స్ అన్ని. సో దీన్ని కూడా మేము సర్జరీ చేసి ట్రీట్మెంట్ చేసి స్ట్రైట్ చేయగలిగాము. సో మీరు చూడొచ్చు, ఇది బిఫోర్ సర్జరీ, ఆఫ్టర్ సర్జరీ. పూర్తిగా మొత్తం రెండు పాదాలకి చేసేసాము. 2 పాదాలు స్ట్రైట్గా వచ్చేసాయి. సో ఇది ఇనీషియల్గా సర్జరీ చేశాక, సో ఇప్పుడు మన కింద పాదాలే టచ్ అవుతున్నాయి. కానీ పాపం అన్ని రోజుల నుంచి అట్లా ఉన్నప్పుడు ఈ బ్యాలెన్సింగ్ అనేది కూడా ఇంపార్టెంట్. బ్యాలెన్స్ కూడా కొంచెం 1 year 2 years పడుతుందండి మనకి. మిగతా కండరాలు కూడా మన పాదాన్ని షేప్ తగ్గట్టు మళ్ళీ కండరాలు అలవాటు అవడానికి ఇంకా 1 year 2 years వరకు కూడా పడుతుంది. అదంతా మళ్ళీ ట్రైనింగ్ చేపిస్తాం. ట్రైనింగ్ చేయించాక వాళ్ళు 1 or 2 yearsలో. కాదు సార్, ఇక్కడ హైదరాబాద్, చెన్నై, బెంగళూరు లాంటి పెద్ద పెద్ద మహానగరాల్లో మీలాంటి డాక్టర్స్ ఇట్లాంటి హాస్పిటల్స్ ఉంటాయని విన్నాం, మేము చూసాం. యాక్చువల్గా పెద్ద సిటీస్లోనే వీటికి నెంబర్ ఆఫ్ కేసెస్ ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయి. గుంటూరులో ఇట్లా తీసుకొని రావాలి, నేను ఇక్కడ పెట్టాలని రీజన్ ఏంటి సార్? యాక్చువల్గా మాది ఇక్కడ గుంటూరుకి దగ్గర నర్సరావుపేట దగ్గర మా ఊరు. నాకు ఫస్ట్ నుంచి మాది సాధారణ రైతు కుటుంబం. ఫస్ట్ నుంచి మా ఊరికి దగ్గరలో ఉండాలి, మా సైడ్ పీపుల్కి సర్వ్ చేయాలని ఫస్ట్ నుంచి ఉంటుండేది నాకు. సో నా ఫ్రెండ్స్ కొంతమంది US వెళ్ళిపోయారు, కొంతమంది అదర్ స్టేట్స్కి వెళ్ళిపోయారు. సో నాకు ఎక్కడో ఫీలింగ్, మనం ఇంత మంచిగా చదువుకున్నాము, ఇంత మంచి ప్రొఫెషన్లో తీసుకున్నాము,
సో ఇక్కడ ఈ ఏరియా పీపుల్కి సర్వ్ చేస్తే నా హార్ట్ కూడా చాలా హ్యాపీగా ఉంటుందని చెప్పేసి నేను విజయవాడ కూడా ఆప్షన్ వచ్చినా కూడా వెళ్ళలేదు. సో గుంటూరులో ఉండటం వల్ల ఈ సైడ్ ఆఫ్ పీపుల్కి నేను సర్వ్ చేయగలుగుతున్నాను, నేను పుట్టిన ఏరియాకి. సో అది మెయిన్ రీజన్ అండి నేను గుంటూరులో ఉండిపోవటానికి. ఈ స్పెషాలిటీ మేజర్ సిటీస్లో మంచి ఆపర్చునిటీ ఉంది, ఈ స్పెషాలిటీకి డిమాండ్ ఉంది, ఆపర్చునిటీ ఉంది, మంచిగా శాలరీస్ అవి కూడా ఇస్తారు. కానీ నేను ఇక్కడే చూస్ చేసుకున్నానండి. చాలా మంచి వర్డ్ సార్. నిజంగా అతను చెప్పిన మాట కూడా మళ్ళీ నాకు లైఫ్ ఇచ్చిన ఒక గాడ్ అన్నారు కదా, అది యాప్ట్ అండి. సో నేను ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టు ఈ పేషెంట్స్ మాకు చాలా ఎమోషనల్గా చాలా అటాచ్ అవుతారండి. ఎందుకంటే వీళ్ళు చాలా సప్రెస్ అయి ఉంటారు ఈ ప్రాబ్లమ్స్ వల్ల. సొసైటీలో కానీ ఫ్యామిలీ పరంగా కానీ వాళ్ళు కాస్మెటిక్గా ఇట్లా ఉన్నప్పుడు తోటి పిల్లలు కూడా వాళ్ళతో సరిగ్గా ఆడుకోరు. కొంత వాళ్ళకి ఒక వయసు వచ్చినాక మ్యారేజ్ చేసుకోవడానికి కూడా ఎవరు ఇష్టపడరు. సో వాళ్ళు చాలా సోషల్గా చాలా డిప్రెస్డ్గా లోగా ఉంటారు. ఒక్కసారి వాళ్ళకి మనం ఈ సక్సెస్ఫుల్ చేస్తే వాళ్ళకి ఏదో రెక్కలు వచ్చినట్టు, మా సెకండ్ లైఫ్ వచ్చినట్టు ఫీల్ అవుతుంటారు. బై గాడ్స్ గ్రేస్ వాళ్ళందరూ హ్యాపీగా ఉంటే అదే చాలు మాకు. సో అలా ఎమోషనల్గా అటాచ్ అవుతారండి మాకు ఈ పేషెంట్స్. ఇది మొత్తానికి ఏంటంటే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు చాలా వరకు నెగ్లెక్ట్ చేయకుండా ఎక్కడికో వేరే స్టేట్స్కి వెళ్ళు, లేకుంటే మరీ ఎక్కువ హై రేంజ్లో ఖర్చులు పెట్టు అవసరం లేదు. ఇక్కడ వచ్చేసేసి అందరికీ అందుబాటు ధరల్లో సో లక్ష్మణ్ గారు అయితే చాలా మంచి ట్రీట్మెంట్ అందిస్తూ ఉన్నారు. సో ఈ ప్రాబ్లం ఉంటే మాత్రం సార్ని మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. కాంటాక్ట్ నెంబర్ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉన్నాం, డైరెక్ట్గా సార్తో మాట్లాడచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.